ట్రంప్ టారిఫ్లు చైనాపై మాత్రమే కాకుండా యూరప్, కెనడా, మెక్సికో వంటి మిత్ర దేశాలపైన కూడా ప్రభావం చూపించాయి. ఉదాహరణకు యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతీక యూరప్ అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధించడానికి సిద్ధమైంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం 2019 నాటికి అత్యున్నత స్థాయికి చేరింది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు వందల బిలియన్ల డాలర్లు విలువైన ఉత్పత్తులపై పన్నులు విధించాయి. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించింది. అనేక పరిశ్రమలు గ్లోబల్ సరఫరా గొలుసులతో అంతరాయం ఎదుర్కొన్నాయి. ట్రంప్ తన నిర్ణయాలను రాజకీయంగా కూడా వినియోగించారు. ఆయన తన అనుచరులకు, ముఖ్యంగా అమెరికా మధ్యపాతంలో ఉన్న కార్మికులకు, నేను మీ ఉద్యోగాలను రక్షిస్తున్నాను అని చెప్పేవారు. కానీ వాస్తవానికి అనేక ఉద్యోగాలు తిరిగి అమెరికాకు రాలేదు. పెద్ద పెద్ద కంపెనీలు మానవ వనరుల బదులు ఆటోమేషన్పై ఎక్కువ దృష్టి పెట్టాయి. చైనా మాత్రం ఈ పరిస్థితిని దీర్ఘకాల దృష్టితో ఎదుర్కొంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడకుండా బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాల నుండి దిగుమతులు పెంచుకుంది. దీని వలన అమెరికా రైతులు శాశ్వతంగా తమ ప్రధాన మార్కెట్ను కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.